చాలా థ్యాంక్స్ సార్. మీరు ఒక ముఖ్యమంత్రి అభ్యర్థి అయ్యుండి కూడా నాలాంటి ఒక సాధారణమైన కోరిక మన్నించి మా మావయ్యకి ఎమ్మెల్యే టికెట్ రాకుండా చేశారు. లేదంటే ఎన్నో అనర్థాలు జరిగేవి. అయినా ఇందులో నేను చేసిందే ఉందమ్మా. నువ్వు ప్రాణాలు తెగించి పిల్లల్ని కాపాడా, సమాజంలో మంచి పేరు తెచ్చుకున్నావు కాబట్టే అధిష్టానం కూడా నీ మాటని గౌరవించింది. పైగా బసవరాజుకి ఊర్లో కానీ పార్టీలో కానీ అంత మంచి పేరేం లేదు. అందుకే నువ్వు కోరుకున్నట్టు తనకి వెంటనే టికెట్ నిరాకరించడమే కాకుండా నీ సూచన మేరకు అతని భార్య విశాలాక్షికే టికెట్ కన్ఫర్మ్ చేశాం. టికెట్ రాకుండా చేసింది ఈవిడే అన్నమాట. నువ్వు ముందే వచ్చి నాతో మాట్లాడడం, అది నేను అధిష్టానానికి వివరించడం వల్లే బసవరాజ్కి టికెట్ క్యాన్సిల్ చేయగలిగాం. ఈ విషయం ఇప్పుడే సిద్ధుబాబుకు చెప్పాలి. పని చేయట్లేదే. ఛ, ఒకసారి మీ ఫోన్ ఇవ్వండి. నేను వచ్చిస్తాను, మీరు వెళ్ళండి. సరే, త్వరగా రండి. హలో, నేను మన పార్టీ ఆఫీస్ నుండి మాట్లాడుతున్నాను. చెప్పండి. ఎమ్మెల్యే టికెట్ నాన్నగారికి ఎందుకు రాలేదో తెలిసిపోయిందన్నా. ఏంటండి మీరు అనేది? ఆయనకి ఎవరైతే టికెట్ రాకుండా చేశారో ఆవిడే వచ్చి సూర్యప్రతాప్ గారితో మాట్లాడుతుంది. ఎవరావిడ? ఊరు పేరు నాకు తెలీదన్నా, కానీ ఇక్కడే ఉంది. సరే, నేను ఇప్పుడే వస్తాను, మీరు అక్కడే ఉండండి. కానీ నువ్వు ఒక్క విషయం గుర్తుపెట్టుకో. నువ్వు సజెస్ట్ చేశావని నీ మీద రెస్పెక్ట్తో మీ అత్తయ్యగారికి టికెట్ ఇచ్చావు. ఇప్పుడు ఆవిడ్ని మంచి మెజారిటీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత మీదే. తప్పకుండా సార్, నా సాయశక్తిలా ప్రయత్నిస్తాను. విష్ యూ ఆల్ ది బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్, ఒక చిన్న రిక్వెస్ట్. నేను వచ్చిన విషయం కానీ మీతో మాట్లాడిన విషయం కానీ దయచేసి ఎక్కడా చెప్పకండి. అలాగేనమ్మా. కాఫీ చెప్పాను, తాగి వెళ్ళమ్మా. అలాగే సార్.